పండగైనా పబ్బమైనా 10 మంది పోగయ్యే శుభకార్యమైనా డీజే సౌండ్ ఉండాల్సిందే. ట్రెండ్ సెటర్ గా మారిన ఈ డీజే కల్చర్ ఇప్పుడు ప్రాణాలు తీసే కల్చర్ గా మారింది. హై వాల్యూమ్ బీట్స్ కు తగ్గట్లుగా డాన్స్ చేస్తూ కొందరు ఉన్న చోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎక్కువయ్యాయి. ఇంతకు డీజే సౌండ్ కు గుండెపోటుకు సంబంధం ఏంటి? సంగీతానికి రాళ్లు కరుగుతాయి, రోగాలు నయమవుతాయని పెద్దలు అనేవారు. కానీ కాలం మారింది. సంగీతం మాయమై డీజే కల్చర్ వచ్చి చేరింది. అన్ని ఫంక్షన్లలో ఇదే డీజే వెర్రి. పెళ్లిళ్ళు, ఉత్సవాలు, ఫంక్షన్లు, చివరికి దేవుడి కార్యక్రమాల్లోనూ డీజే ఉండాల్సిందే. ఓవైపు పోలీసులు హెచ్చరిస్తున్నా, మరోవైపు నిండు ప్రాణాలు పిట్టల్లా రాలుతున్న సరదా మూకలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్నటి వరకు కరోనా భయం గుండెలను చిదిమేస్తే ఇప్పుడు డీజే సౌండ్స్ గుండె ఆగిపోయేలా చేస్తున్నాయి. కర్ణ కఠోరంగా మారిన డీజే పాటల శబ్దాలు యమపాసాలవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో మొన్న జరిగిన బతుకమ్మ వేడుకల్లో 2 వేర్వేరు విషాద ఘటనలు జరిగాయి. డీజే సౌండ్ తో బతుకమ్మ ఆడుతుండగా ఓ మహిళ గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూసింది. అదే రోజు మరో చోట డీజే సౌండ్ కు స్టెప్పులేస్తూ ఓ నవవధువు గుండె ఆగిపోయింది. విశాఖ జిల్లా పెదగాడిలో దుర్గాదేవి అనువు మహోత్సవంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దుర్గాదేవి నిమజ్జనంలో డాన్స్ చేస్తూ త్రినాథ్ అనే స్థానికుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. డీజే సౌండ్ బాక్స్ల కారణంగానే మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌండ్ సిస్టమ్ చప్పుళ్ల మధ్య డాన్సులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. నిజానికి డీజేలు ఉపయోగించడంతో సాధారణంగానే 100 నుంచి 150 డెసిబెల్ శబ్దం ఉత్పత్తి అవుతుంది. పరిమితికి మించిన శబ్దం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్న మనిషి 45 నుంచి 55 డెసిబెల్స్ శబ్దాన్ని భరించగలరు. అంతకు మించి శబ్దం వింటే అధిక రక్తపోటు, గుండె పనితీరు అదుపు తప్పడం, నాడీ వ్యవస్థపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనకి ఇట్లా సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం సౌండ్ తో పాటుగా నిద్ర లేకపోవడంతో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఎస్పెషల్లీ ఈ డీజే సౌండ్స్ తో జరిగే మరణాలు ఏంటంటే బాగా ఫెస్టివల్ టైమ్స్ లో జరుగుతుంటాయి. ఎందుకని ఒక పక్క నిద్ర ఉండదు, ఇంకో పక్క ఆల్కహాల్ ఎక్కువ ఉంటది, ఇంకొక పక్క సడన్ గా ఓవర్ ఎగ్జర్షన్ అవుతా ఉంటారు. ఆ దాంతో సౌండ్ ఎక్కువ వచ్చేటప్పుడు సడన్ గా ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి డీజే సౌండ్స్ విపరీతంగా ఉండటం అనేది మంచిది కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దాంట్లో ఫెస్టివ్ స్పిరిట్ లో కొంత మేరకు మనకి ఓకే అనుకున్నా కూడా ఎక్కువ డెసిబెల్స్ ఎక్కువ పెట్టుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ప్రమాదం. ధ్వని తరంగాలు 70 నుంచి 85 డెసిబెల్స్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది నిపుణుల మాట. కానీ ఊపు కోసం డీజే పాటలు 90 నుంచి 120 డెసిబెల్స్ వరకు పెడుతున్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు నిండు ప్రాణాన్ని హరిస్తున్నాయి. గుండె సమస్యలను దృష్టిలో ఉంచుకొని పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అధిక శబ్దాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అటు పోలీసులు సైతం డీజే నిర్వాహకులకు అవగాహన కల్పిస్తూ కట్టడి చేయాలి. డీజే మోతల కంటే గుండె ఆరోగ్యాన్ని అందరూ గుర్తించాలి.